జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు ఓటర్స్. చాలా ప్రాంతాల్లో వృద్ధులు ఓటేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కొందరు సహాయకులతో పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. మరికొందరు వీల్ చైర్లలో కుటుంబ సభ్యులు, బంధువులతో ఓటు వేయడానికి వచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమన్నారు వృద్ధ ఓటర్లు. అందరూ ఓటేయాలని పిలుపునిచ్చారు. యూసఫ్గూడ డివిజన్ వెంకటగిరి పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఐపీఎస్ అధికారులు. మాజీ డీజీపీ జితేందర్, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్, అడిషనల్ డీజీ అడ్మిన్ పర్సనల్ అనిల్ కుమార్, సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ షిగా గోయల్ బైపోల్ పోలింగ్ లో ఓటు వేశారు. మరోవైపు షేక్పేట్ డివిజన్లోని వలీ స్కూల్ పోలింగ్ బూత్ నంబర్ 31లో ఓటు వేశారు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు. యూసఫ్గూడ డివిజన్ వెంకటగిరి పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఐపీఎస్ అధికారులు. మాజీ డీజీపీ జితేందర్, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్, అడిషనల్ డీజీ అడ్మిన్ పర్సన్ అనిల్ కుమార్, సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ షికా గోయల్ బైపోల్ పోలింగ్ లో ఓటు వేశారు. ఇక మరోవైపు షేక్పేట్ డివిజన్లోని వలీ స్కూల్ పోలింగ్ బూత్ నంబర్ 31లో ఓటు వేశారు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు. రైట్, ఇక ఎలక్షన్స్ గురించి మరిన్ని డీటెయిల్స్ బోరబండ నుంచి మా ప్రతినిధి సదా లైవ్ లో అందిస్తారు. సదా, ఓటింగ్ ఎలా జరుగుతుంది? మార్నింగ్ నుంచి ఓటింగ్ కంటిన్యూ అవుతుంది. సో మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయిన పోలింగ్ కంటిన్యూ అవుతుంది. ఎట్ ప్రజెంట్ మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ వద్ద ఉన్నాము. సో ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో మొత్తం 5 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఈ 5 పోలింగ్ స్టేషన్స్ వద్ద ఓటు వేయడానికి ఈ ఓటర్లంతా కూడా క్యూ లైన్లో ఇక్కడ నిల్చొని ఉన్నారు. అటు మహిళలకు క్యూ లైన్ వేరే, మహిళలకు 2, అలాగే పురుషులకు 2 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సో మనం చూసుకోవచ్చు భారీ సంఖ్యలో ఓటు వేయడానికి ఓటర్లు అయితే వచ్చారు. సో మార్నింగ్ టైంలో కొద్దిమేర తక్కువగా వచ్చారు. సో ఆ తర్వాత కొద్దిగా మెల్లగా 10 o'clock దాటిన తర్వాత క్యూ లైన్లలో మనకైతే పబ్లిక్ ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. సో మార్నింగ్ 9 o'clock వరకు 10.2 ఓటింగ్ నమోదైన ఆ తర్వాత చాలా వరకు ఎక్కడ చూసినా ఈ పోలింగ్ స్టేషన్ల ముందు లైన్లు అయితే పెద్దగా కనిపిస్తున్నాయి. సో ఓటర్లందరూ కూడా ఇక్కడికి వచ్చేవారు పోలింగ్ స్లిప్తో పాటు ఏదైనా ఓటర్ ఐడి కానీ లేకపోతే ఇతర ఈసీఐ గుర్తించినటువంటి 12 ఐడి కార్డ్స్ కానీ రావాలని చెప్పారు. సో దాని ప్రకారమే ఇక్కడికి తీసుకొని వస్తున్నారు. సో మొదటగా కొన్ని చోట్ల ఎస్పెషల్లీ ఈ బోరబండ కానీ రేమత్ నగర్లో మొత్తం ముఖ్యంగా 13 పోలింగ్ స్టేషన్స్లో ఈవీఎంలు మొదటగా పనిచేయలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇటు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అక్కడ ఉన్న నోడల్ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు వచ్చి కొత్త ఎందుకంటే ఆల్రెడీ ఒక 20% ఎక్స్ట్రాగా ఈవీఎంలు సెట్ చేసుకొని పెట్టుకున్నారు, రెడీగా పెట్టుకున్నారు. సో మిగతా కొత్త ఈవీఎంలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో దాంతో ప్రస్తుతానికైతే కంటిన్యూగా నడుస్తుంది. ఇక బోరబండ అలాగే రేమత్ నగర్, షేక్పేట్ కొన్ని ప్రాంతాల్లో సో స్థానికులు కాకుండా అంటే నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కాకుండా ఇతరులు ఇక్కడికి వచ్చి ప్రచారాలు చేస్తున్నారని ఇటు ఎన్నికల అధికారులకు కంప్లైంట్స్ వచ్చాయి. సో దీని ప్రకారం ఆన్ఫీల్డ్కి వచ్చేసి పోలీసులు వారిపైన కేసులు కూడా నమోదు చేశారు. ఇటు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ రేమత్ నగర్లో తిరుగుతుండగా డీసీపీ శ్రీనివాస్ చూసి అడ్డుకొని నియోజకవర్గం నుంచి బయటికి వెళ్ళాలని చెప్పారు. అలాగే రేమత్ నగర్లో ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమ కూడా ఇక్కడికి వచ్చి ఇటు పోలింగ్ బూత్ల వద్ద తిరుగుతుండడంతో అక్కడ కూడా పోలీసులు అడ్డుకున్నారు. సో వీళ్ళిద్దరిపైన కేసు నమోదు చేశారు. అలాగే ఎమ్మెల్సీలు ఇద్దరిపైన కూడా కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే పైన కూడా కేసులు నమోదు చేశారు. ఎవరు కూడా ఎస్పెషల్లీ నియోజకవర్గానికి సంబంధించిన వారు కాకుండా మిగతా ఏ లీడర్లు కూడా ఓటింగ్ అయిపోయే వరకు నియోజకవర్గంలోకి అడుగు పెట్టకూడదు, వచ్చి ఎలాంటి ప్రలోభాలకు గురి చేయవద్దంటూ కూడా మొదటి నుంచి ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. సో అయినా కూడా వాళ్ళు నియోజకవర్గంలో తిరుగుతున్నారంటూ కూడా వీళ్ళకు ఇన్ఫర్మేషన్ రావడం, అలాగే ఇటు కొంతమంది వీడియోలతో సహా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని బయటికి పంపించేయడంతో పాటు వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఇదే కాకుండా కొన్ని చోట్లలో ఇటు బీఆర్ఎస్కు సంబంధించిన కరపత్రాలతోటి ఈరోజు పోలింగ్ స్టేషన్స్ వద్ద ప్రచారం చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి కరపత్రాలు తీసుకోవడానికి కూడా వాళ్ళని బయటికి పంపించేశారు. అదే కాకుండా కొన్ని పేపర్లలో వచ్చిన యాడ్లను కూడా చూపిస్తూ ఇటు బీఆర్ఎస్కు సంబంధించి కారు గుర్తు కోటేయాలని కొందరు కోరుతున్నట్లు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడికి వచ్చి వాళ్ళని కూడా అక్కడి నుంచి పంపించేశారు. సో ముఖ్యంగా ఈ పోలింగ్ సెంటర్స్, ఈ పోలింగ్ బూత్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒక 100 meters లోపల ఎవరిని కూడా అలో చేయబోం. కేవలం ఓటర్లు మాత్రమే లోపలికి రావాలి, అంతకుమించి ఎవరు కూడా రాకూడదు. 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎవరు లోపలికి రావద్దంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ఓటు వేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఉండొద్దు,
100 మీటర్స్ లోపల ఎవరు ఉండొద్దంటూ కూడా వాళ్ళని కూడా పంపించేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఇటు పబ్లిక్ అయితే ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. సో మార్నింగ్ కొంచెం మందకొడిగా సాగినా ఇప్పుడు టైం గడుస్తున్న కొద్దీ పెద్ద సంఖ్యలో ఓటర్లు వచ్చి ఓటు హక్కు అయితే వినియోగించుకుంటున్నారు. సో మరి కాసేపట్లో ఇప్పటి వరకు 11 o'clock వరకు ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది అనేది కూడా అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ తెలుపనుంది. సో మార్నింగ్ 9 o'clock వరకు 10.2% నమోదైంది. సో ఇప్పుడు ఈ ఫస్ట్ 2 అవర్స్లో 10.2 నమోదైంది. సో ఈ నెక్స్ట్ 2 అవర్స్లో ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే మార్నింగ్ అవర్స్లో ఎస్పెషల్లీ డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు మాత్రం వచ్చి వాళ్ళు ఓటేసి నెక్స్ట్ డ్యూటీలకు వెళ్ళారు. పనులకు వెళ్ళే వాళ్ళు కూడా వచ్చి ఆ ఓటు వేసి వినియోగించుకొని పనులకు వెళ్ళారు. సో ఆ తర్వాత ఇళ్లలో ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారు. సో ప్రస్తుతానికైతే లాస్ట్ ఇయర్తో అంటే లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్తో కంపేర్ చేస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఈవినింగ్ కూడా ఒక 1 hour పెంచారు. సో గతంలో 7 to 5 ఉండేది, ఇప్పుడు 7 to 6 వరకు చేశారు. ఇంకొక గంట మరింత పెంచారు కాబట్టి ఈసారి మరింత ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే ప్రశాంతంగా ఇటు పోలింగ్ కొనసాగుతుంది. సో ముఖ్యంగా రహమత్ నగర్, బోరబండ లాంటి ప్రాంతాల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఎక్కువ. ప్రజెంట్ మనం ఉన్నది కూడా ఇదొక క్రిటికల్ పోలింగ్ స్టేషన్. సో వీటిపైన ఇక్కడ సెంట్రల్ ఫోర్సెస్తో పాటు లోకల్ ఫోర్సెస్ ఉండి ఎలాంటి గొడవలు కాకుండా ఎవరిని కూడా ఈ 100 మీటర్స్ లోపలికి అలో చేయకుండా ప్రస్తుతానికైతే శాంతియుతంగా పోలింగ్ అయితే నడుస్తుంది. సో ఈవినింగ్ వరకు కూడా ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. జ్యోతి.